ఈరోజు అంశం ఏమిటంటే నిద్ర ఎప్పుడు లేవాలి, ఏ కాలంలో నిద్రించకూడదు, నిద్రకు ఉన్న నియమాలు ఏమిటి అనేటువంటి ఒక అంశాలు ఈ అంశాలకు సవిస్తరమైనటువంటి వివరణను చూద్దాం. సాధారణంగా బ్రాహ్మీ ముహూర్తము అంటారు. సూర్యోదయమునకు 96 నిమిషములకు ముందు కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తము అంటారు. ఆ 96 నిమిషముల నుండి 48 నిమిషముల వరకు ముఖ్యంగా ఈ కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తము అంటారు. దేవతలు లేచి సంచరించుకునేటువంటి కాలం. ఆ కాలం కంటే ముందే నిద్ర లేవాలి అని చూస్తారు. ఆ కాలంలో నిద్ర లేచి అనేకమైన కాలకృత్యాలన్నీ తీసుకొని కాళ్ళు కడుక్కొని కూర్చుని భగవంతుని యొక్క నామస్మరణ చెయ్యాలి. కొన్ని శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అంటే అలా అక్కడే కూర్చొని నిద్రలో నుంచి లేస్తూనే భగవన్నామస్మరణ చేస్తూ నిద్ర లేవాలి అనేది కూడా మన శాస్త్రం చెబుతుంది. భగవనామస్మరణ చేస్తూ నిద్ర లేవాలి. అయ్యా, నీ యొక్క ఆజ్ఞ కోసమే, నీవు ఏదైతే నాకు అనుగ్రహిస్తావో నీ యొక్క దయతో ఈరోజు ప్రారంభమవుతుంది కాబట్టి నీవు చెప్పినటువంటి ఆజ్ఞానుసారము ఈ దినమంతా కూడా గడుపుతాను, ధర్మ కర్మ ఆచరణ చేస్తాను అనేటువంటి ప్రతిజ్ఞ లాంటి శ్లోకాలను చేసి కరదర్శనం చేసుకోవాలి. కరదర్శనం చేసుకొని దానికి సంబంధమైనటువంటి శ్లోకాలన్నింటినీ కూడా చదువుకొని ఆ తర్వాత కాలకృత్యాలన్నీ కూడా చేసుకొని స్నానములన్నీ చేసుకొని భగవంతుని యొక్క నామస్మరణ మరలా కూడా అక్కడ భగవత్ ఇష్టదేవత కులదేవత ఆరాధనలు మీరు ఏ విధాలుగా ఆచరణ చేస్తారో ఆయా విధమైనటువంటి ఆచరణ చేసుకొని భగవత్ సంబంధమైనటువంటి కర్మలను ఆచరించి ఆ తర్వాత మీ పనులు చేసుకోవాలి. ఇది నియమం. ఉదయం వరకు, సూర్యోదయం వరకు పడుకోవటం అది మనుష్యజం. అప్పుడు సూర్యోదయంలో లేవటం అది యోగ్యమైనటువంటిది కాదు. సూర్యోదయాత్ పూర్వమే లేవమని శాస్త్రం చెప్తుంది. ఇక సూర్యోదయం తర్వాత నిద్రపోతే అది రాక్షసమైనటువంటి కాలము. అక్కడ నిద్రలేస్తే మీరు అనేకమైనటువంటి ఐశ్వర్యాన్ని కోల్పోతారు. బ్రాహ్మీ ముహూర్తంలో, ముఖ్యంగా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రపోవడం ద్వారా బ్రాహ్మీ ముహూర్తే యా నిద్ర సా పుణ్య క్షయకారిణి అంటుంది శాస్త్రం. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రపోవటం వలన మీరు ఏ నిద్ర అయితే పోతున్నారో ఆ నిద్ర వలన మీకు సా పుణ్య క్షయకారిణి, పుణ్యం అంతా నశిస్తుంది. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రపోవడం వల్ల పుణ్యం అంతా పోతుంది. మనం ఎంత పుణ్యం చేస్తే ఏమి, ఆ పుణ్యాన్ని కాపాడుకోవాలి కదా. కాబట్టి బ్రాహ్మీ ముహూర్తం కంటే మీరు ఇది కూడా బ్రాహ్మీ ముహూర్తంలో ఒక్కసారి నిద్ర లేచి చూస్తే మీకు అనేకమైనటువంటి వివేకత్వం కలుగుతుంది, ఒక చైతన్యం పెరుగుతుంది. ఆ కాలం యొక్క గొప్పతనమే అట్లాంటిది. అనేకమైనటువంటి ప్రశాంతత వల్ల మీకు ఏదైతే మీ యొక్క లక్ష్యం ఉందో ఆ లక్ష్యానికి మీరు సాధన ద్వారా, మీరు సాధన చేయడం ద్వారా, యోగా ఇత్యాది అనేకమైన ధ్యానం వల్ల, ఓంకార నామస్మరణ వల్ల, అనేకమైన మీ ఇష్టదేవత కులదేవత యొక్క జపం వల్ల, ఇలాంటి అనేకమైన కర్మలు ఆ బ్రాహ్మీ ముహూర్తంలో చేయడం ద్వారా మీ శక్తి మరింత పెరిగి మీకు ఏదైతే లక్ష్యమో ఆ లక్ష్యం మీకు సంపూర్ణంగా మీకు బోధపడుతుంది. కాబట్టి ఆ బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రపోకూడదు. బ్రాహ్మీ ముహూర్తం దాటి పడుకున్నటువంటి వాడు అది మానవ నిమిత్తమైనటువంటి విషయంగా పరిగణించాలి. ఆ తర్వాత కూడా సూర్యోదయం తర్వాత కూడా పడుకుంటే అది రాక్షస సంబంధమైనటువంటి నిద్ర. కాబట్టి ఆ నిద్ర కూడా అయోగ్యమైనటువంటిది, శరీరానికి ఉపయోగపడేది కాదు. ఆ నిద్ర వల్ల కూడా అనేకమైనటువంటి రోగములు లేదా ఇత్యాది శరీర పీడన జరుగుతుంది. సూర్యోదయమును ముందు, సూర్యోదయ కాలంలో ఏదైతే ఆ యొక్క రశ్మి ఉంటుందో అది మనపై పడాలి. మనం ఆ సమయానికి స్నానాలన్నీ కూడా చేసుకుని సూర్యుడి కోసం ఎదురు చూడాలి. ఆ కాలంలో బ్రాహ్మణుడైనటువంటి వాడు సంధ్యావందనాది అర్ఘ్యములను విడిచిపెడతాడు. అలా ఆ యొక్క కాలం ఇందాక చెప్పుకున్నట్టుగా సూర్యోదయ కాలము, సూర్యాస్తమయ కాలం అంటే సంధ్యాకాలము చాలా పవిత్రమైనటువంటి కాలాలు, దేవతలు సంచరించేటువంటి కాలాలు. ఈ కాలాల్లో మనం నిద్రపోవడం వలన మనం అనేకమైనటువంటి ఐశ్వర్యాన్ని దూరం చేసుకుంటున్నాం. ఈ కాలాల కంటే ముందు నిద్రలేచి శాస్త్రం ఏవైతే విషయాలు చెప్తుందో ఆ విషయాలను అవగతం చేసుకొని ఆ విధంగా ఒక్క 40 రోజుల పాటు మీరు ఉండి చూస్తే మీకు అనేకమైన మార్గాలు కనబడతాయి. మీరు ప్రత్యేకంగా పక్కవారికి మీరే చెప్పేటువంటి స్థానానికి వెళ్తారు. చాలా గొప్పగా అది ధర్మబద్ధంగా చేయాలి, లోపం లేకుండా. అందరూ కూడా, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ధర్మబద్ధంగా ఆచరించడం ద్వారా మీ గమ్యాన్ని మీరు అత్యంత శీఘ్రంగా పొందుతారు, తొందరగా పొందుతారు. కాబట్టి ఈ కర్మలను ఆచరించేటప్పుడు ముఖ్యంగా మీరు భగవంతుని యొక్క నామస్మరణ చేసి ఇది భగవంతునికి సంబంధమైనటువంటి కర్మనే
ఆయన చెప్పడం ద్వారా నేను ఈ కర్మను ఆచరిస్తున్నాను. సత్కర్మలు ముఖ్యంగా. చెడు కర్మల యందు భగవంతుని యొక్క నామస్మరణ చేసి చెడు కర్మలు చేయకూడదు. అది శాస్త్ర విరుద్ధమైనటువంటి కర్మలు. సత్కర్మములు చేసేటప్పుడు భగవత్ సర్పితము, ఇది నేను చేస్తున్నటువంటి కర్మ భగవతర్పితము అనేటువంటి మనోదృక్పథంతో ఉండడం ద్వారా మనం చేసేటువంటి పుణ్యం మరింత పెరుగుతుంది. కాబట్టి నిద్రపోయేటప్పుడు బ్రాహ్మీ ముహూర్త కాలంలో నిద్రలేచి భగవత్ సంబంధమైనటువంటి పఠనము ఏవైనా చేసుకొని ఇలా ఉండడం ద్వారా శ్రేయస్సు, యశస్సు, కీర్తి పెరుగుతుంది.